లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. వెండితెర బంధం రాజకీయ తెరపైన పెద్దగా పండదని గత కొన్ని దశాబ్దాలుగా ఒక రకమైన ప్రతికూల విశ్లేషణ అయితే ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. సినీ రంగం నుంచి చాలా మంది తామర తంపరగా వచ్చి తమ లక్ని అక్కడ పరిష్కరించుకున్నా కూడా చివరికి ఏమీ పెద్దగా సాధించలేకపోయారు. సినీ రంగంలో సూపర్ హీరోలుగా ఉన్నవారు రాజకీయాల్లో మాత్రం పక్క వాయిద్యాలుగానే మిగిలిపోతున్నారన్న విమర్శలున్నాయి. దాంతోపాటు ప్రజల్లో చైతన్యం పెరిగిందని, సినీ హీరోలను రాజకీయాల్లో లీడర్లుగా యాక్సెప్ట్ చేయడం లేదన్న ప్రచారం కూడా సాగింది. వారు రియల్ హీరోలుగా మాత్రమే ఉంటారు తప్పించి రియల్ హీరోలు కాలేరని రాజకీయ పక్షం వైపు నుంచి కూడా హాట్ కామెంట్స్ వచ్చిపడ్డాయి. కానీ విజయ్ మాత్రం మొత్తానికి మొత్తం తీసి అవతల పెట్టేశారు. ఏ రంగమైనా వీరంగం ఆడాలి అంటే సత్తా ఉంటే చాలు అని దళపతి విజయ్ రుజువు చేశారు. మనలో పట్టుదల, నిబద్ధత ఉండాలని, అప్పుడు రాజకీయాల్లోనూ రియల్ హీరోలను ఆదరించి అక్కున చేర్చుకుంటారని విజయ్ స్పష్టం చేశారు. దీంతో చాన్నాళ్ల తర్వాత సినీ రంగం నుంచి రాజకీయాల్లో అత్యున్నత పీఠం సీఎం సీట్ను అందుకుంటున్న జననాయకుడిగా విజయ్ రికార్డు సృష్టించారు. ఇది సినీ రంగంలో అంబరాలను చుంబిస్తూ అశేషమైన అభిమాన గణాన్ని తమ వెంట ఉంచుకున్న హీరోలకు రాజకీయంగా తమకు బ్రహ్మాండమైన ఛాన్స్ ఉందని తెలియజెప్పే విధంగా మారిందని అంటున్నారు. ఏ రంగంలో అయినా విజయాలు అంత సులువుగా దరికి చేరవు. సినిమాల్లో అయినా ఎవరూ ఓవర్ నైట్ హీరో అయిపోలేదు. రాజకీయాల్లో కూడా ఇలా పార్టీ పెట్టి అలా అధికారం అంటే కుదరదు. దాంతో పాటుగా కఠోర శ్రమ చేయాలి. జనాలు విశ్వసించేలా వ్యవహార శైలి ఉండాలి. సీరియస్ పొలిటీషియన్ అనిపించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జనాలు చూస్తారన్నది విజయ్ మార్క్ పాలిటిక్స్ స్పష్టం చేసింది. ప్రజలకు నాయకుడు అన్నవారు తమ వెంట తమ కోసం ఉన్నారు అన్న భావన రియల్ హీరోలు కలిగించాలి. అప్పుడు విక్టరీ ఖచ్చితంగా దక్కుతుంది అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే సినీ రాజకీయ బంధాలున్నవారు ఎంతో మంది ఉన్నారు. నందమూరి వంశంలో చూసుకుంటే 3వ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన గతంలో టీడీపీ తరపున ప్రచారం కూడా చేసి పెట్టారు. ఇక ప్రస్తుతం జూనియర్ వయసు 43 ఏళ్లు మాత్రమే. ఆయన సినీ రంగంలో కీలక దశలో ఉన్నారు. కానీ జూనియర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ రోజు కాకపోయినా, 2029 ఎన్నికలు కాకపోయినా, 2034 ఎన్నికలకైనా జూనియర్ దిగాల్సిందే అన్నది వారి డిమాండ్గా ఉంది. అప్పటికి జూనియర్కి 51 ఏళ్ళు వస్తాయి. అంటే ప్రస్తుతం విజయ్ వయసు అన్నమాట. ఆ ఏజ్లో ఆయన రాజకీయాల్లోకి వస్తే యూత్ లీడర్గా ఉన్నట్లే లెక్క అని అంటున్నారు. దాంతో జూనియర్ వస్తే అక్కున చేర్చుకునేందుకు జనాలు సిద్ధంగా ఉంటారని అంటున్నారు. దానికి విజయ్కి దక్కిన సూపర్ సక్సెస్ ని జూనియర్ ఫ్యాన్స్ ఉదహరిస్తున్నారు. అయితే విజయ్కి ఉన్నట్లే జూనియర్కి కూడా రాజకీయ ఆకాంక్ష ఉందని అంటున్నారు. కానీ ఆయన ఇప్పుడు బిజీగా సినీ ఫీల్డ్లో ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు జూనియర్ వచ్చి తీరుతారు అని అంటున్నారు. సో జూనియర్ ఫ్యాన్స్ అయితే మా హీరో కూడా రేపటి రోజున సీఎం అవుతారని చెప్పుకునేందుకు విజయ్ సూపర్ సక్సెస్ అన్నది కళ్ళ ముందు నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.